నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే కాళేశ్వరం బ్యాక్ వాటర్పై సమగ్ర అధ్యయనం, ముప్పును అరికట్టేందుకే నీటిపారుదల శాఖ నిర్ణయం, 6 గ్యారెంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం, చైర్మన్గా బట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి, బిల్క్స్ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు, మహారాష్ట్ర వేసిన శిక్షను మీరెలా తగ్గిస్తారు, పింఛన్లు 8 లక్షల కొత్త దరఖాస్తులు, బిల్టును వెంటనే పునరుద్ధరించాలి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అండగా ఉంటాం, సీఎం హామీ, పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం, కోకాకోలా ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి, అసమర్థ అధికారాలను నియమించుకొని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, శ్వేతపత్రాలు, అప్పుల పేరిట కాంగ్రెస్ నాటకాలు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్, అత్యధిక స్థానాలే లక్ష్యం, కాంగ్రెస్ భారాలకు సమదూరం, బోర్డు పర్యవేక్షణలో ఏపీకి సాగర్ నీటి విడుదల, కుడి కాల్వ గేట్లు తెరిచిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు, ఢిల్లీ, పంజాబ్లో సీట్ల సర్దుబాటుపై ఆఫ్ కాంగ్రెస్ చర్చల్లో పురోగతి, త్వరలో మళ్లీ కలవాలన్న నేతల నిర్ణయం, కొలీజియం వ్యవస్థపై త్వరలో ధర్మాసనం, సీజేఐ, రాజస్థాన్ ఉప ఎన్నికల్లో మంత్రి ఓటమి, వేసవిలో గట్టెక్కేదెలా, కృష్ణా జలాశయాల్లో నిండుకున్న నిల్వలు, రాష్ట్రానికి అందుబాటులో ఉన్నవి 8 టీఎంసీలే. కాళేశ్వరం బ్యాక్ వాటర్పై సమగ్ర అధ్యయనం, ముంపును అరికట్టేందుకు నీటిపారుదల శాఖ నిర్ణయం, 6 గ్యారంటీల అమలుకు మంత్రివర్గ ఉపసంఘం, చైర్మన్గా భట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి, అర్హులందరికీ పథకాల ఫలితాలు అందాలి, ప్రజాపాలన దరఖాస్తులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదల చెల్లదు, మహారాష్ట్రలో వేసిన శిక్షను మీరెలా తగ్గిస్తారు, అది పూర్తిగా అధికార దుర్వినియోగమే, రిమిషన్ ఉత్తర్వులు కొట్టివేస్తున్నాం, సుప్రీంకోర్టు కీలక తీర్పు, 2 వారాల్లో దోషుల్ని మళ్లీ జైల్లో పెట్టాలని ఆదేశం, పింఛన్లకు 8 లక్షల కొత్త దరఖాస్తులు, అత్యధికంగా వృద్ధులు, తర్వాత వితంతువులు, దివ్యాంగులు, బిల్డును వెంటనే పునరుద్ధరించాలి, రాష్ట్ర ప్రభుత్వం తరపున అండగా ఉంటాం, సీఎం హామీ, పారిశ్రామికవేత్తలకు పూర్తి సహకారం, కోకాకోలా ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి, అసమర్థ అధికారులను నియమించుకొని చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి, 5 ఉమ్మడి జిల్లాల అభివృద్ధిపై సమీక్ష, ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి 10 కోట్లు కేటాయిస్తాం, 12 లోక్సభ స్థానాలను ఖచ్చితంగా నెగ్గాలని నిర్దేశం, శ్వేతపత్రాలు, అప్పుల పేరిట కాంగ్రెస్ నాటకాలు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సమీక్షలో కేటీఆర్, అత్యధిక స్థానాలే లక్ష్యం, కాంగ్రెస్ భారాసాలకు సమదూరం, సంక్రాంతి తర్వాత ప్రచారానికి శ్రీకారం, నెలాఖరున ప్రధాని మోదీ సభలు, లోక్సభ ఎన్నికల కార్యాచరణ సభలో భాజపా ముఖ్య నేతలు, వేసవిలో గట్టెక్కేదిలా, కృష్ణా జలాశయాల్లో నిండుకుంటున్న నిల్వలు, రాష్ట్రానికి అందుబాటులో ఉన్నవి 8 టీఎంసీలే, బోర్డు పర్యవేక్షణలో ఏపీకి సాగర్ నీటి విడుదల, కుడి కాలువ గేట్లు తెరిచిన కేఆర్ఎంబీ ఇంజనీర్లు, ఈ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం, ఢిల్లీ, పంజాబ్లలో సీట్ల సర్దుబాటుపై ఆప్ కాంగ్రెస్ చర్చల్లో పురోగతి, త్వరలో మళ్లీ కలవాలని నేతల నిర్ణయం, కొలీజియం వ్యవస్థపై త్వరలో ధర్మాసనం, సీజీఐ, రాజస్థాన్ ఉప ఎన్నికలో మంత్రి ఓటమి, వేడుకగా విశ్వరూప సేవ.